హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 18 ఫీట్ల వెడల్పు 30 ఫీట్ల పొడుగు ఇలాంటి డైమెన్షన్లో కనుక గ్రౌండ్ ఫ్లోర్ అనేది డబుల్ బెడ్రూమ్ కట్టుకుంటే మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది, లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం. ఒకసారి హౌస్ ప్లాన్ చూడండి ఏ విధంగా ఉంటుందో. ఇది మొత్తం వచ్చేసి మనకి 60 గజాలు వస్తుంది. ఎస్ఎఫ్టీ కన్వర్ట్ చేస్తే 540 ఎస్ఎఫ్టీ వస్తుంది. మన సెట్ బ్యాక్ ఎక్కడ వదలలేదు, 540 ఎస్ఎఫ్టీలోనే హౌస్ ప్లాన్ ఇవ్వడం జరిగింది. మనం 540 ఎస్ఎఫ్టీకే కాస్ట్ ఎస్టిమేట్ జరిగింది. ఇందులో వచ్చేసి మనకి బోర్వెల్ పర్మిషన్ అనేది యాడ్ చేయలేదు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ మొత్తం మనం చెప్పిన ప్రైస్ అనేది అదే అమౌంట్ లో మీకు అవుతుందని కాదు, మీకు ఒక అవగాహన కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇది ఒకటి గమనించుకోవాలి. ఫస్ట్ సిమెంట్ చూసుకుందాం. సిమెంట్ వచ్చేసి ఒక 77,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి స్టీల్ వచ్చేసి 1,30,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఇసుక వచ్చేసి ఒక 72,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకు రోబో స్టాండ్ వచ్చేసి ఒక 12,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి కంకర వచ్చేసి 22,750 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి బేస్మెంట్ రాయి సిమెంట్ బ్రిక్స్ అయినా కానీ ఒక 12,800 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఇటుకలు వచ్చేసి ఒక 70,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మన డోర్స్ అదేవిధంగా కిటికీలు చూసుకుంటే కనుక 64,800 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మన ఫ్లోరింగ్ కి టైల్స్ లేదా మార్బుల్స్ అయినా కానీ ఒక 40,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ప్లంబింగ్ ఎలక్ట్రికల్ వచ్చేసి ఒక 70,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మన ఫాల్ సీలింగ్ వచ్చేసి ఒక 27,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఐరన్ గేట్ కి సేఫ్టీ గిర్లకి అనేది ఒక 18,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఎస్ఎస్ రైలింగ్ అనేది ఒక 13,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మన పెయింటింగ్ వచ్చేసి ఒక 60,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. ఇవి ఫ్రెండ్స్ మనకి మెయిన్ గా మెటీరియల్ కాస్ట్ మొత్తం చూసుకుంటే కనుక 6,89,350 రూపాయల వరకు అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి లేబర్ కాస్ట్ చూసుకుందాం. ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి మనకి తాపీ మేస్ వర్క్, సెంటరింగ్ వర్క్ చూసుకుందాం. ఈ 540 ఎస్ఎఫ్టీ కానీ ఒక స్క్వేర్ ఫీట్ అనేది 300 నుంచి 350 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. మనకి ఏరియా చిన్నది కాబట్టి అందులో డబుల్ బెడ్రూమ్ కాబట్టి 380 రూపాయలు అయితే మనం యాడ్ చేయడం జరిగింది. ఇది మొత్తం వచ్చేసి మనకి 2,05,200 రూపాయల వరకు అవుతుందన్నమాట. నెక్స్ట్ మనకి గుంతలు తీయడానికి మట్టి లెవెలింగ్ కానీ ఒక 18,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మన కాంక్రీట్ మిల్లర్ కాస్ట్ వచ్చేసి ఒక 22,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మన కార్పెంటర్ వర్క్ వచ్చేసి ఒక 15,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఎలక్ట్రికల్ ప్లంబింగ్ వచ్చేసి ఒక 25,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మన ఫ్లోరింగ్ బాత్రూమ్ టైల్స్ వేయడానికి ఒక 21,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. ఇవి ఫ్రెండ్స్ మనకి మెయిన్ గా లేబర్ కాస్ట్ మొత్తం చూసుకుంటే కనుక 3,06,200 రూపాయల వరకు అవుతుందన్నమాట. అదేవిధంగా మెటీరియల్ కాస్ట్ వచ్చేసి 6,89,350 రూపాయలు. టోటల్ చూసుకుంటే కనుక మనకి 9,95,550 రూపాయల వరకు అవుతుంది. ఈ అమౌంట్ మనం 10% ఎక్స్ట్రా చేయడం జరిగింది. ఏదైనా మిషన్ ఐటమ్స్ కానీ లేబర్ కాస్ట్ పెరిగినా కానీ 99,555 రూపాయలు మనం యాడ్ చేయడం జరిగింది. మొత్తం బిల్డింగ్ కాస్ట్ చూసుకుంటే కనుక 10,95,105 రూపాయల వరకు అవుతుందన్నమాట. ఇది మీరు దగ్గర నుండి చేయించుకుంటే కనుక ఈ ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఇది ఫ్రెండ్స్ మనకి వాళ్ళ వీడియో వినిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ ఎస్టిమేషన్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.